నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల నా గుండెల్లా నిదురన్నది లేదే నీ వల్ల నీ ఆదిల నా గుండెల్ సాటు నీ బొమ్మ. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో నేను చేసిన వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. సో మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఆ విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో నేను కింద ఇచ్చిన 2 ప్రెజెంట్స్ మీరు ఎలైట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలైట్ మిషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి మీకు వస్తాయి కదా. ఇక్కడ మీరు బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ అండ్ కొన్ని పిఎన్జీ ఇమేజెస్ అయితే నేను యాడ్ చేసి పెట్టాను. సో మీకు ఆటోమేటిక్గా ఫుల్ మొత్తం లిరికల్ అయితే వస్తాయి. ఓన్లీ మీరు ఫోటో రీప్లేస్ చేసుకొని 3D కెమెరాస్ అనేవి ఆన్ చేసుకోవడమే. ఎడిటింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లిరికల్ అయితే ఉంటాయి నేను రాసినవి. దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇస్తాను. మీకు ఇక్కడ ఫాంట్ చూపిస్తుంది కానీ అందులో రాదు. సో నేను ఫాంట్ ఇస్తాను కదా, దాన్ని మీరు యాడ్ చేసుకోండి. సింపుల్గా సెట్ అయిపోతుంది. ఫాంట్ అనేది ఇదే చాలా బాగుంది. సో లేదనుకుంటే మీకు వేరే ఫాంట్స్ కూడా ఫాంట్స్లో అయితే ఉంటాయి. సో అవి మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. సో నేను ఈ ఫాంట్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఏం లేదు సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఆరోని క్లిక్ చేసుకొని ఫాంట్ యాడ్ చేసుకోవడమే. సింపుల్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం బ్యాక్కి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇందులో మీకు 3D కెమెరాలు ఫొటోస్ అయితే ఉంటాయి విడివిడిగా. సో ఫస్ట్ ఇక్కడ కింద ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియా ఆప్షన్ కనపడుతుంది కదా. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అనేది ఒకటి యాడ్ చేసుకోండి. సో సపోజ్ నేను ఈ ఫోటో యాడ్ చేశాను. ఫోటో యాడ్ చేసిన తర్వాత అక్కడ ఫిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫిట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మళ్ళీ అలాగే సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నేమ్ దగ్గర క్లిక్ చేసి ఇంకొక ఫోటో అనేది మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. మీరు ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో సపోజ్ నేను ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మీకు ఇది ఫిల్ ఆప్షన్ కానీ స్టిచ్ ఆప్షన్ కానీ వస్తే అక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది. ఫిట్ ఆప్షన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఒకవేళ లేదనుకుంటే ఇక్కడ ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఫొటోస్ అనేవి సింపుల్గా రీప్లేస్ అయితే చేసుకోండి. సో ఫొటోస్ రిప్లేస్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ 14 లేయర్స్ అనేది కదా, దాన్ని క్లిక్ చేసి బ్యాక్కి వెళ్ళండి. బీట్ మార్క్ ప్రెజెంట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి పేస్ట్ 14 లేయర్స్ అని ఉంటుంది. దాన్ని టైప్ చేసిన తర్వాత మీకు వీడియో ఎలా వచ్చిందో 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్లో లిరిక్స్ వస్తూ ఉంటాయి. సో లేదంటే లిరిక్స్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇష్టం వచ్చిన సైడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్లాక్ సైడ్లో, లేదంటే ఇక్కడ ఫ్రంట్ ఈనుము దగ్గర అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకు వీడియో అంతా కంప్లీట్ అయింది కదా. పైన సేవ్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి. సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.